కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు 3 మృతదేహాలను కనుగొన్నారు. దీనికి అంతకు సంబంధించి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన డిఎస్పీ ఉన్నారు. వారిని అయితే పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. డిఎస్పీగా అయితే పూర్తిగా దీనికి అంతకు సంబంధించి 3 మృతదేహాలను అయితే బయటకు తీసామని చెప్తున్నారు. ఆ మృతదేహాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు డిఎస్పీ శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, 3 మృతదేహాలు అయితే కనుగొన్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఎట్లా కనుగొన్నారు సార్? పూర్తి వివరాలు చెప్పడం కష్టం అండి. నిన్న ఈవినింగ్ నుంచి వీళ్ళు కనబడట్లేదు, వాళ్ళ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినాయి అనేటువంటి విషయం మీద వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాని మీద మనం టవర్ లొకేషన్స్ తోటి ఇక్కడ పెచ్చెరువు సదాశివ నగర్లో ఉన్నటువంటి చెరువు దగ్గర మేము రావడం జరిగింది. నైట్ అంతా కూడా మనము వెరిఫై చేశాము. అందులో రాత్రి 2 మృతదేహాలు లభించాయి. ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కూడా లభించింది. ఈ 3 మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినాము. పూర్తి వివరాలు అంటే మరణానికి గల సరైన కారణాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారానే, అదేవిధంగా మరణానికి అంటే సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఇతర ఆధారాలు తెలిసిన తర్వాతనే పూర్తిగా మనం క్లారిటీగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కామారెడ్డికి సంబంధించి ఏదైతే శృతికి సంబంధించిన బంధువులు అయితే ఆరోపణ చేస్తే ఇక్కడ పెదవు పైన కానీ ఇక్కడ కానీ బ్లడ్ ఉంది, బ్లడ్ అసలు హత్య చేసి పడేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. అది ఈ స్టేజ్లో మనం చెప్పడం కష్టం. అది ఇప్పుడు మామూలుగా చెరువులో ఉన్న మృతదేహం, ఈవెన్ మా ఎస్ఐది కూడా చూడండి మీరు, ముక్కు మీద చేపలు కొరికినటువంటి ఆనవాళ్ళు కూడా ఉంటాయి. అంటే రీజన్ ఏది అనేది మనకి ఈ సమయంలో చెప్పడం కష్టం. అది చూడొచ్చు, కామారెడ్డికి సంబంధించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తంగా 3 మృతదేహాలు అయితే పోలీసులు కనుగొనడం. దీనికి అంతకు సంబంధించి ఈ ఘటన జరగడం చాలా బాధాకరమైనప్పటికీ అయితే మేమైతే 3 మృతదేహాలని వెలికి తీసిన నేపథ్యంలో పూర్తిగా అయితే ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఏదైతే పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. మృతదేహాలకు సంబంధించి సెల్ ఫోన్ ట్రేస్ ఆధారంగా అయితే గుర్తించాం. వారికి అందరికి సంబంధించి అసలు మృతికి గల కారణాలు అయితే తర్వాత పూర్తి ఎంక్వైరీ పోస్ట్ మార్టం అనంతరం ఎంక్వైరీలో మేము తెలుపుతామని చెప్పి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన డిఎస్పీ జరిగిన ఘటనకు సంబంధించి వారి శృతి బంధువులు ఉన్నారు, వారిని అడుగుదాం. మొత్తంగా చెప్పండి, అసలు మీ పేరేం పేరు, మీరు ఏమైతారు? శృతి నా పేరు నరసింహచారి, వాళ్ళ మామను. ఇది జరిగిన సంఘటన అయితే మీ అందరికీ తెలుసు, అన్ని టీవీలకి ఇచ్చినాం. కాబట్టి ఇప్పుడు ఆమె డ్యూటీ ముగించుకొని ఎస్ఎస్ నగర్ దిగినాక మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి నువ్వు రావాలా, ఖచ్చితంగా నీకు డ్యూటీ వేసినాం, బందోబస్తు చాలా ఇది ఉన్నది రావాలంటే, సార్ నా డ్యూటీ అయిపోయింది మళ్ళీ ఎట్లా వేస్తారు సార్ అంటే, నువ్వు రావాల్సిందే, అది చెప్పకు అని అనేకాల ఆమె మళ్ళీ తమ్మునికి ఫోన్ చేసి, తమ్మి మళ్ళీ నాకు డ్యూటీ వేసారు, నేను ఎక్స్రోలో దిగినా, మళ్ళీ నేను వెళ్తున్నా తమ్మి అని చెప్పింది. సరే పోయినాక ఖచ్చితంగా 11 గంటలకు అక్కడ దిగింది, మళ్ళీ ఫోన్ లేదు. సాయంత్రం అయితే మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సార్. 6 గంటల నుంచి జరిగింది ఈ కార్యక్రమం. 7 గంటలకు వాళ్ళకు చెప్పారు ఫోన్ దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఉంది అని కన్న తండ్రికి చెప్పటికల్లా ఆయన అట ఉట్టిన అవస్థకు ఇదే వచ్చేసింది సార్. అప్పటికల్లా చెల్లవడ్డారు అని చెప్పేసారు. పీనుగులను 2 తీసారు సార్. ఇంకొకటి దొరకలేదా, సాయి కుమార్ అంటే దొరకలేడు. పోలీసు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు, నెంకుతూ ఉన్నారు సార్. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఈ దయచేసి మాకు ఇది న్యాయం చేయాలని. మీరు శృతిది హత్యనా ఆత్మహత్యనా? మాకు శృతిది ఆత్మహత్య కాదు సార్. ఇక్కడ నొష్టికి కొట్టిరు, ఇక్కడ పళ్ళ ఇక్కడ వాళ్ళగొట్టారు సార్. మేము హాస్పిటల్ పోయి చూసినాము. ఇది నిజాయితీగా హత్య ఏదో జరిగింది, దీని వెనక ఏం కుట్ర ఉందో మాకు తెలుసలేదు. కానీ ఇది హత్య. ఆత్మహత్య అయితే ఆమె రూములనే ఊరేసుకుంటుండే సార్. ఏదైనా బాధ అయితే ఆమె రూములనే ఊరేసుకుంటుండే. ఆమె చాలా ఇది స్టేషన్ ఉన్నది. ఆమె తీసుకుపోయి 2 వ్యక్తులు ఈ న్యాయం చేసింది సార్. ఇది న్యాయం జరగాలి మాకు. ఆమె హత్య సార్. కావాలంటే మీరు హాస్పిటల్ వచ్చి చూడురు, ఆమె ఫోటోలు చూడుని. ఇక్కడ పళ్ళకాడ వాళ్ళ కొట్టిరు, ఇక్కడ నొష్టి కాడ వాళ్ళ కొట్టిరు, రక్తం వస్తుంది సార్. శృతి బీబీపీ ఎస్ఐ సాయి కుమార్ బీబీపీలో పనిచేసినప్పుడు శృతికి ఆ ఎస్ఐకి ఏదో సంబంధం ఉందని చెప్పి పుకారు వస్తుంది, ఏమైంది? మాకైతే ఇప్పటిదాకా అటువంటిది ఏమి లేదు సార్. ఈమె సిన్సియర్. ఆయన గాంధాలో డ్యూటీ చేసి బీపేట పోయి బీపేటలో డ్యూటీ చేసి బికన్నూరులో చేస్తున్నాను తెలిసింది సార్. అప్పుడు ఆమె డ్యూటీ చేసేటప్పుడు ఇక్కడ ఉండే, అంతేగాని మాకు అటువంటి ఏం లేవు సార్, అనుమానం ఏం లేదు. ఇప్పటిదాకా అటువంటి మనిషి కాదు ఆమె. సిన్సియర్గా బీపేట నుంచి గాంధార్ ఒక్కటి కూడా వస్తుండే. ఆమె కరెక్ట్గా ఉన్నది సార్. అటువంటి అమ్మాయి అయితే కాదు సార్. శృతికి పెళ్ళయిందా? పెళ్ళయింది సార్. పెళ్ళయి కూడా 4-5 ఏళ్ళు అయిపోయింది. అట్లా అయ్యాల భర్త బాగలేక విడాకులు అయినాయి సార్. ఆమె చాలా మంచి వ్యక్తి, మాకు అందరికీ అనుమానమే లేదు సార్, దాంట్లో సందేహమే లేదు. శృతి తల్లిదండ్రులు అసలు ఏం చేస్తారు? శృతి తండ్రి వెల్డింగ్ షాప్ నడుపుకుంటారు సార్. ఆయన జీవనం వెల్డింగ్ షాపు. మా వృత్తి వడ్లోళ్ళం కమ్మరోళ్ళం వెల్డింగ్ షాపులు ఇట్లా చేసుకుంటా జీవనం పోషిస్తుంటారు సార్. ఆమె వాళ్ళకు పెద్ద దిక్కుంటుంది సార్. పెద్ద దిక్కు కోల్పోయిందని వాళ్ళు చాలా బాధపడుతుంది సార్. అది హోంశాఖకి ఏం చెప్తారు మీరు? హోంశాఖకు చెప్పేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్తాం సార్. ఏ ప్రభుత్వం అయినా కానీ అందరూ కూడా సంఘటనలు జరగద్దని కోరుకుంటారు సార్. ఇటువంటి సంఘటనలు మీరు ఖండించండి, ఇటువంటి అన్యాయం చేసిన ఉరి తీయండి అని చెప్తున్నాం సార్. మేము అంతకంటే ఎక్కడ చెప్పాం. వాళ్ళకు పెద్ద దిక్కు పెద్ద కొడుకు లెక్క ఉండే సార్. ఆమె జీతం మీద వాళ్ళు బోధన చేసేవాళ్ళు ఇప్పుడు కోల్పోయారు సార్. వాళ్ళు అన్న వాళ్ళకి జీతం ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్.
మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే శృతిది హత్య చేసి చెరువులో పడేశారని చెప్పి శృతి బంధువులు అయితే చెప్తున్నారు. శృతి సిన్సియర్గా ఉంటుండే, ఆమెకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆమెని కావాల్సుకొని బిక్నూరులో పనిచేస్తున్న ఎస్ఐకి సంబంధించిన వ్యక్తులే ఎస్ఐతో పాటు మిగతా వ్యక్తులు కూడా చంపి చెరువులో పడేశారని చెప్పి శృతి బంధువులు అయితే చెప్తున్న పరిస్థితి. లేట్ ఈవినింగ్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons బీబీపేటలో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి అండ్ బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్. సో లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 అన్యాచురల్ డెత్స్, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, ఎస్హెచ్ఓ బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. సిమిలర్లీ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ డెత్స్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది మనం పిఎంఈ తర్వాత డాక్టర్స్ ఒపీనియన్ అది తీసుకుని చెప్పడం జరుగుతుంది. దొరికాయండి. ఇప్పుడు ఎస్ఐ పాకెట్లోనే ఆయన ఫోన్స్ ఉన్నాయి. ఉమెన్ పీసీవి ఆ వేరే పర్సన్వి నిన్న మనకి ఇక్కడ చెరువు పక్కనే దొరకడం జరిగింది. ఒకటే దగ్గర ఉన్నాయండి. రాత్రి అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సర్చ్. మనకి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు బాడీస్ అవి రికవర్ చేయడంలో. సిమిలర్లీ ఫిషరీస్ వాళ్ళు కూడా స్విమ్మర్స్ వాళ్ళని పెట్టి నైట్ అంతా సర్చ్ చేశాము. సో 3 ఒకటే దగ్గర అంటే వెరీ క్లోజ్ విసినిటీ దే ఆర్ ఫౌండ్. అవి ఇప్పుడు అన్ని ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. మనం ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇది తీసుకోవాలి, వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి, పిఎంఈలో మన కాజ్ ఆఫ్ డెత్ అవి చూడాలి, దాని తర్వాత మనం ఒక కంక్లూజన్కి రావచ్చు. నిన్న ఆఫ్టర్నూన్ ఎర్లీ ఈవినింగ్ నుంచి ముగ్గురు కూడా లేరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో వెతుకుతుంటే ఈవినింగ్కి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ సర్చ్లో 2 బాడీస్ మనకి దొరికాయి. ఇప్పుడు మార్నింగ్ ఇంకొకటి అవన్నీ కూడా నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టెల్. మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్లో చెప్పగలుగుతాం. ఫోన్స్ అవన్నీ కాల్ చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ వచ్చాము. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన, ముగ్గురు ఆత్మహత్యలకు సంబంధించి జరిగిన ఘటనకు సంబంధించి ఇక్కడ రిసార్ట్ మేనేజ్మెంట్ ఫైర్ సిబ్బంది ఉన్నారు. మొత్తానికి ఆ మృతదేహాలని ఎలా వెతికారు, వాళ్ళకు ఎప్పుడు సమాచారం అందించారు కామారెడ్డి పోలీసులు అనే అంశానికి సంబంధించి చెరువులో 3 మృతదేహాలని బయటకు తీసిన ఎయిర్ ఆఫీసర్ ఉన్నారు. దానికి సంబంధించి చెప్పండి, ముఖ్యంగా ఈ మృతదేహాలను వెతకాలి అని కామన్గా రిసార్ట్ మేనేజ్మెంట్ విపత్తులు వచ్చినప్పుడు మీరు పనిచేస్తారు. ఇది ఒక విపత్తు లాంటిది, ముగ్గురు మృతదేహాలు ఉన్నాయని చెప్పి పోలీసులు సమాచారం అందించారు. ఏం జరిగింది అనేది మీకు తెలిసింది? రాత్రి సుమారుగా 9:10 ప్రాంతంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కామారెడ్డి గారు మాకు సమాచారం అందించారు. వాళ్ళ సమాచారం అందుకున్న వెంటనే ఇక్కడికి సంఘటన స్థలంకు చేరుకొని మా జిల్లా అగ్నిమాప అధికారి సూచనల మేరకు ఇక్కడ చేరుకొని మేము మన దగ్గర ఉన్నటువంటి బోట్ సాయంతో మనం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి రిట్రీవ్ సాయంతో మనము రెస్క్యూ చర్యలు చేపట్టి సుమారు ఒక 2 గంటలు చేపట్టిన తర్వాత 2 మృతదేహాలను బయటకు తీయడం జరిగింది. అందులో ఒకరు ఉమెన్ పీసీ అని మనకు తెలియడం జరిగింది, ఒకరు కంప్యూటర్ ఆపరేటర్ అని తెలియడం జరిగింది. తర్వాత సుమారు తెల్లవారుజామున ప్రాంతంలో సుమారు 8:30 ప్రాంతంలో ఎస్ఐ గారు ఎస్ఐ సాయి కుమార్ గారు వారిని మన స్విమ్మర్ వచ్చిండు. స్విమ్మర్కు మేము అసిస్టెంట్ చేస్తూ గైడెన్స్ ఇచ్చుకుంటూ
అందులో లోపల చిన్న చిన్న అందులో ఉన్నాయి, అందులో చిన్నవి అవి హోల్స్ ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాలలో కూడా ఇరకపడి ఉండొచ్చు. ఆయన ఎస్ఐ గారికి ముక్కు గాయమై కూడా లోపలికి వాటర్ వెళ్ళిపోయి లంగ్స్ బిగడకు కూడా చనిపోయే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా చెప్పండి, ఒక మృతదేహాన్ని లెంకే క్రమంలో చెరువులో పడినా కానీ నీళ్ళలో పడిన మృతదేహం ఎన్ని గంటల తర్వాత బయటకు వెళ్ళే అవకాశం ఉంది? సుమారు 24 గంటల సమయం తీసుకుంటుంది. ఎందుకంటే వాటర్ లోపలికి పోతుంటుంది కాబట్టి బాడీ అనేది తేలడానికి అవకాశం ఉంటుంది. అంటే 24 గంటల్లో పడిన మృతదేహం బయటకు వెళ్తుందని చెప్తున్నారు. అంటే చెరువులో పడిన మృతదేహాలు కానీ ఎవరైనా సరే అంటే అనుమానాస్పదంగా కానీ ఆత్మహత్య చేసుకున్నా కానీ చంపి పడేసిన మృతదేహాలు మీరు ఎలా గుర్తిస్తారు? అట్లాంటి వాటి అనుమానాస్పదము చంపి పడేసిన అనవాళ్ళు అనేది గుర్తుపట్టడానికి వాళ్ళకు పోలీసు వారికి తెలుస్తుంది. ఎందుకంటే మాదేంటి ఎవరైనా సరే అక్కడ ఆపదలు చిక్కుకున్నప్పుడు మేము అక్కడ సంఘటన స్థలంలో సీనా పాకెన్స్ ప్రాంతంలో అక్కడ ఏం జరిగేది మా ఇంటెన్షన్ అంతా వాళ్ళని తీయాలి కాపాడాలనే ఉద్దేశమే మా మైండ్లో ఉంటుంది తప్ప అదంతా ప్రాసెస్లో భాగం. అది వాళ్ళు పోలీసు వారు దాని గురించి. అంటే చెరువులో ఎంత లోతులో మీకు మృతదేహాలు ఉన్నట్లు మీరు కనుగొన్నారు? లోతు అంటే రోప్ సాయంతో సుమారు ఒక 10 మీటర్లు 20 మీటర్లు ఉంటుందో చెప్పలేము. మన లేకు అంచనా వేరేం కదా, ఉండొచ్చు సుమారు 20 మీటర్ల ప్రాంతంలో ఉండొచ్చు. మన రోప్ సాయంతో మన రెడ్ సాయంతో మనం బయట అంటే 3 మృతదేహాలు ఒకే సరిహద్దులో దొరికాయి? ఒకే సరిహద్దులో దొరకలేదు, కొంచెం పర్ లాంగ్ డిస్టెన్స్. ఎంత దూరంలో దొరికాయి? ఒక 5 మీటర్స్ అట్లా ఉంటుండొచ్చు. ముగ్గురు ఒకటేసారి పడి ఉంటారు అనుకుంటారా? మీకు తెలిసిన సమాచారం అంటే మీరు చాలా మృతదేహాలని బయట తీశారు, చెరువులలో, కుంటలో, నదిలో ఉంది. అంటే ఈ మృతదేహాలు 3 బయట తీయడానికి అంటే తీసినప్పుడు అంటే ఒకే దగ్గర ఒకేసారి పడ్డట్లు మీకేమన్నా అనుమానం వచ్చింది? అదే ఒకరిని కాపాడాలనే ఉద్దేశం కొద్దీ ఒకరి తర్వాత ఒకరు పోయినట్టు నాకు అనిపిస్తున్నది. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, 3 మృతదేహాల్ని కాపాడేందుకు మేము రెస్క్యూ టీం కామారెడ్డి పోలీసులు మాకు సమాచారం అందించారు. సమాచారం అందించిన నేపథ్యంలో మేము నిన్న రాత్రి నుంచి పూర్తిగా చెరువులో గజ ఈతగాళ్ళ మేమందరం కూడా రెస్క్యూ టీం అంతా కూడా చెరువులో దిగాం. చెరువులో దిగిన అనంతరం పూర్తిగా మేము ఈ చెరువుకు సంబంధించి రాత్రి 12 గంటల వరకు కూడా మేము లెంకాం. దీనికి అంతరికి సంబంధించి నిన్న రాత్రి 2 మృతదేహాలు దొరికాయి. మరో మృతదేహాన్ని ఉదయం 5 గంటల నుంచి మేము వెలికి తీస్తున్న క్రమంలో మరో మృతదేహం ఎస్ఐ మృతదేహం దొరికి 3 మృతదేహాలు, ఒక 2 డిపార్ట్మెంట్కి సంబంధించిన మృతదేహాలు, మరో మృతదేహం సహకార సంఘంలో పనిచేస్తున్న నిఖిల్ గా గుర్తించారు పోలీసులు. దీనికి అంతకు సంబంధించి 3 అంటే ఈ మృతదేహాలు గల పూర్తిగా మేము సాధారణంగా చాలా మృతదేహాలు లెంకుతూ ఉంటాం చెరువులో, కుంటల్లో. కానీ ఈ 3 మృతదేహాలు ఒకరికి కాపాడేందుకు మరొకరు చెరువులో పడ్డట్లు మాకు అనుమానం వస్తుందని చెప్పి రెస్క్యూ టీం అయితే చెప్తున్న పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో 3 ఆత్మహత్యకు సంబంధించిన ఘటనకు సంబంధించి చూసుకుంటే కామారెడ్డి జిల్లాకు బిక్నూరు ఎస్ఐగా పనిచేస్తున్న సాయి కుమార్, అదేవిధంగా బీబీపేటలో పనిచేస్తున్న శృతి, బీబీపేట సహకార సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ మృతదేహాలను కామారెడ్డి జిల్లా అడ్లూరు పెద్ద చెరువులో పోలీసులు కనుగొన్నారు. రాత్రి 2 మృతదేహాలను బయటికి తీశారు, శృతి, నిఖిల్ది. ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి పోలీసులు గజ ఈతగాళ్ళు చెరువులో ఈ గజ ఈతగాలతో లెంకిన సహాయంతో పూర్తిగా పోలీసులు సాయి కుమార్ మృతదేహాన్ని అయితే కనుగొన్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా సాయి కుమార్ గత 2 ఏళ్ల క్రితం బీబీపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. బీబీపేట కంటే ముందు గాంధారిలో కూడా విధులు నిర్వహించినట్లు శృతి బంధువులైతే తెలుపుతున్నారు. మొత్తానికి సాయి కుమార్ గాంధారి అదేవిధంగా బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న క్రమంలో బీబీపేటలో పనిచేస్తున్న శృతితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త శారీరక పరిచయంగా మారినట్లు కుటుంబ స్థానికులు కొంతమంది చెప్తున్నారు. అదే క్రమంలో కూడా సాయి కుమార్కు 1 ఏడాది క్రితమే పెళ్ళయింది అని చెప్పి తెలుస్తుంది. దానికి అంతకు సంబంధించి ఎస్ఐకి అదేవిధంగా శృతికి మధ్య ఏర్పడిన శారీరక సంబంధాన్ని పూర్తిగా మధ్యలో నిఖిల్ వీరిద్దరి మధ్యలో ఉన్న సంబంధానికి సంబంధించి మధ్యవర్తిత్వం వ్యవహరించారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఎస్ఐ సాయి కుమార్ బీబీపేటలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో శృతికి పరిచయం ఏర్పడింది. శృతి స్వస్థలం గాంధారి మండల్ గుర్జల్ గ్రామంగా చెప్తున్నారు. వాళ్ళు
విశ్వబ్రహ్మణ కులానికి చెందిన వారిగా వారి బంధువులు అయితే చెప్పిన పరిస్థితి. మొత్తానికి ఎస్ఐ సాయి కుమార్ది స్వస్థలం మెదక్ జిల్లా కుల్చారం మండలానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ బిక్నూర్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ, బీబీపేటలో విధులు నిర్వహిస్తున్న శృతి, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్గా సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ మొత్తంగా ముగ్గురు నిన్న మధ్యాహ్నం నుండి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అదే క్రమంలో ఎస్ఐ అయితే ఫోన్లు పనిచేస్తున్నప్పటికీ కూడా ఎస్ఐకి సంబంధించి పూర్తిగా ఏదైతే ఈ శారీరక సంబంధం ఎస్ఐ భార్యకు గత 2 రోజుల క్రితం తెలిసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఒకరు మాట్లాడుకుంటునే క్రమంలో దీనికి అంతటికి సంబంధించి ఎస్ఐ సాయి కుమార్, శృతి, అదే కానిస్టేబుల్ శృతి, నిఖిల్ కలిసి కూర్చొని మాట్లాడుకుందామనే క్రమంలో ఇక్కడ జాతీయ రహదారి 44 అడ్లూరు గ్రామ శివార్లో ఉన్న పెద్ద చెరువు వద్దకు వచ్చి కూర్చుండి మాట్లాడుకుందాం అన్నట్లు తెలిసింది. దీనికి అంతటికి సంబంధించి కూర్చుండి మాట్లాడుకుంటునే క్రమంలో ముగ్గురు అంటే వారి మధ్యలో ఉన్న మా భార్యకు తెలిసింది, మా భార్యకు మీరు చెప్పాలంటున్న క్రమంలో కూడా ఇదంతా గొడవ జరిగినట్లు సమాచారం. పూర్తి నివేదిక అయితే పోలీసులు పూర్తి ఎంక్వైరీ తర్వాత చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ శృతి మృతి అదేవిధంగా ఎస్ఐ సాయి కుమార్ మృతితో పూర్తిగా కలకలం రేపుతుందనే చెప్పొచ్చు. దీనికి అంతటికి సంబంధించి కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన మెదక్ జిల్లా వాస్తవ్యులు కుల్చారానికి చెందిన ఎస్ఐ సాయి కుమార్, అదేవిధంగా బీబీపేటలో విధులు నిర్వహిస్తున్న శృతి స్వస్థలం గాంధారి మండల్ గుర్జల్ గుర్తించారు. ఆమెకు గత 5 ఏళ్ల క్రితం పెళ్ళయింది. అయితే భర్త అనారోగ్యంతో మృతి చెందారు, విడాకులు అయ్యాయని చెప్పి బంధువులు అయితే చెప్తున్నారు. శృతికి సాయి కుమార్కు శారీరక సంబంధం నేపథ్యంలో సాయి కుమార్ బీబీపేట నుంచి బిక్నూర్కు బదిలీ కావడంతో వీళ్ళిద్దరి మధ్య కొంచెం వ్యత్యాసం దూరం పెరిగింది. ఆ దూరాన్ని పూర్తిగా ఏదైతే నిఖిల్ మధ్యవర్తిత్వం ద్వారా ఈ దూరాన్ని వీళ్ళిద్దరి మధ్య సద్దుమణిగే దిశగా నిఖిల్ మధ్యవర్తిత్వాన్ని వివరించారు. ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనే క్రమంలో మా భార్యకు ఈ విషయాన్ని తెలిసింది, మా భార్యకు వచ్చి చెప్పండి అనే కోణంలో కూడా వీళ్ళు ముగ్గురు కూర్చుంటే క్రమంలో నేను చనిపోతాను ఈ ఆత్మహత్యకు దారితీసి కారణాలు ఉండవచ్చు అని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన బిక్నూరు ఎస్ఐగా పనిచేస్తున్న సాయి కుమార్, బీబీపేటలో విధులు నిర్వహిస్తున్న శృతి, అదేవిధంగా బీబీపేట సహకార సంఘంలో పనిచేస్తున్న నిఖిల్ మృతదేహాలకి ప్రధాన కారణాలు ఇవే అయి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు పోస్టుమార్టం అయిన తర్వాత, తదుపరి ఎంక్వైరీ అయిన తర్వాత పూర్తిగా మేము మీడియాకు తెలియజేస్తామని చెప్పి కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు ఈ ఘటన పూర్తిగా సంచలనం రేపిందనే చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.